హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఒక టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయిపోయే ఒక షేర్వాని చూపించిపోతున్నాను. హోటల్ స్టైల్ అనమాట. మన హోటల్కి వెళ్ళి తింటాం కదండి, చపాతీ పరోటాలో మనకు ఒక గ్రేవీని సర్వ్ చేస్తారు. దీన్ని షేర్వా అని అంటారు. ఇది ఒక టేస్టీగా మనకి గ్రేవీ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. షేర్వా చేయడానికి మనకేంటంటే ముందుగా ఒక గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది మనకు చపాతీల్లోకి, పరోటాలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఈజీ ప్రాసెస్ చేసేద్దాం రండి. ముందుగా మనం గ్రేవీ అయితే తయారు చేసుకోవాలి. అదేంటంటే ఒక బౌల్లో కొంచెం కాజు అనమాట. ఒక 10 కాజు అయితే తీసుకున్నానండి. అవి కాజు వేసుకొని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని, ఇవి కొంచెంగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నానబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. దీంట్లో వచ్చేసి మనకు గ్రేవీ కోసం ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్స్, అంటే మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఆనియన్స్ అయితే పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఒక 3 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఒక 2 అయితే మీడియం సైజు టమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ తీసుకొని 1 మిక్సీ జార్ అయితే పట్టుకోవాలి. నేను చూపిస్తున్న అవి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని మొత్తం కలిపి కొంచెం మనం నానపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, కాజు, సోంపు, ఇది గసగసాలు, అవి కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇది మనకి షేర్వా గ్రేవీ అనమాట. ఇదైతే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇది అయితే కుక్కర్లోనే పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్కి అయితే ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ అయితే వేసుకొని నేను చూపిస్తున్న హోల్ మసాలా అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే రాతి పువ్వు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత 1 పచ్చిమిర్చి, అంటే ఒకటి సరిపోతుంది, వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసుకొని మనం వేయించుకోవాలన్నమాట. అలాగే టమాటోస్ కూడా బాగా వేయించుకోవాలండి. అది అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ఆడుకున్నాం కదా, షేర్వా పేస్ట్, అది కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా పట్టే వరకు, పచ్చివాసన పోయే వరకు పట్టిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకోవాలి. అలాగే మనం కొంచెం కారం అయితే వేసుకోవాలండి. కొంచెం కారం తక్కువగానే వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను. వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసానండి నేను. వేసి వాటర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను దీంట్లో, అది స్కిప్ అయింది. వేసి మనం వాటర్ అయితే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అయితే మనం కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ అయితే వేయించేసుకోవాలండి. కొంచెం మనకి గ్రేవీలా ఉండాలి. వేయించేసుకున్న తర్వాత అంతేనండి. మనం కుక్కర్ విజిల్ అయితే తీసేసుకొని చూసుకోవడమే. కొంచెం సేపు మనకి కొంచెం పలచగా అనిపిస్తే కనుక కొంచెం సేపు స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. ఇదిగోండి, నాకైతే బాగా వచ్చింది. ఇలా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా అయ్యిందని. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. మనకి పరోటాలోకి, చపాతీలు, పుల్కాలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.